వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులతో సతమవుతున్నారు. కారణం ఏమైనప్పటికీ మనం ఈ నొప్పుల నుంచి బయటపడాలి. ఇందుకోసం మనం స్థానికంగా లభ్యమయ్యే వాటిని చూద్దాం. మనకు స్థానికంగా లభ్యమయ్యే వాటిల్లో చింతపండు ఒకటి. చింత చెట్టుని భారతదేశపు ఖర్జూరం అంటారు. చింతపండును తీసే సమయంలో చింతగింజలు వస్తాయి. అయితే ఈ చింతగింజలను పడేసేవారు చాలామందే ఉన్నారు. ఈ చింతగింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక నుంచి ఎప్పుడూ వాటిని పడేయరు. చింతగింజల్లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చింతగింజలు మోకాల నొప్పులకు కీళ్ళ నొప్పులకు ఎలా పనిచేస్తాయి, వాటిని ఏ విధంగా తినాలో తెలుసుకుందాం. మనకు కావలసిన పరిమాణంలో చింతగింజలను తీసుకుని బాగా వేయించాలి. వేయించిన తర్వాత చల్లారబెట్టాలి. ఈ చల్లారిన గింజలను మనం 2 పద్ధతుల్లో పొడి చేసుకోవచ్చండి. మొదటి పద్ధతి వచ్చేసి వాటర్లో నానబెట్టడం. ఈ గింజలను నీళ్ళల్లో బాగా నానబెట్టాలండి. రోజుకు 2 సార్లు నీళ్లు మారుస్తూ ఒక 3 రోజుల పాటు నానబెట్టాలి. 4వ రోజు పొట్టు తీసేసి కొంచెంసేపు ఎండలో పెట్టి పొడి కొట్టుకోవచ్చండి. ఇది 2వ పద్ధతి అండి. అంటే వేయించిన గింజలను పొట్టు తీసేసి ఆ పొట్టు అంతా క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టి డబ్బాలో నిల్వ చేసుకోవాలండి. మనం మిక్సీలో మెత్తటి పొడి కొట్టిన తర్వాత జల్లెడు తీసుకొని ఇలా జల్లింపు చేసుకోవాలండి. జల్లించిన తర్వాత ఆ పిండిని మనం డబ్బాలో నిల్వ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఓకే, ఇప్పుడు మనం చింతగింజలు పొట్టు తీసిన గింజలు దాని నుంచి పొడి అండి. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఈ చింతగింజలను కూడా మనం 2 పద్ధతుల్లో తీసుకోవచ్చండి. మొదటిది వచ్చేసి ఈ పొట్టు తీసిన చింతగింజల్ని నీళ్ళల్లో బాగా నానబెట్టాలండి. అంటే సుమారుగా ఒక 1 అవర్ నానబెట్టాలండి. తర్వాత ఈ చింతగింజల్ని నమిలి తింటే మంచిదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ వయసు అయిన వాళ్ళు కూడా ఇలా నానబెట్టి తినవచ్చును. ఇప్పుడు 2వ విధానం చూద్దామండి. మనము మెత్తగా పొడి కొట్టి పెట్టాం కదా, ఈ పొడిని ఒక 1/2 స్పూను నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి మిక్స్ చేసి మనము డైలీ తీసుకోవచ్చండి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్ని కూడా ఇస్తాయి. అదేవిధంగా కీళ్ళల్లో అరిగిపోయిన గుజ్జును కూడా తిరిగి ఏర్పడేలా చేస్తుంది. ఈ చింతగింజల పొడితో డయేరియా, చర్మం పైన దురదలు, దంత సమస్యలు, అజీర్ణం వంటి అనేక రోగాలను కూడా నయం చేసుకోవచ్చును. ఈ చింతగింజల పొడిని బిస్కెట్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. చింతగింజలను ఎక్కువగా జిగురు తయారు చేయడానికి వాడుతారు. గతంలో సినిమా పోస్టర్లను అంటించడంలో ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువగా వాడేవారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.